హలో గైస్, మీకు తెలుసా ఒక స్టార్ డైరెక్టర్ మరో స్టార్ డైరెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రెసెంట్ ఆ ఫోటోలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక దాంతోపాటు ఒక స్టార్ హీరో అయితే ఏకంగా దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. సో ఎందుకంటారు? ఇక థర్డ్ వన్, ఒక స్టార్ హీరో ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 14 కిలోలు వెయిట్ తగ్గాడు. సో ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు, ఆ ఇంకో స్టార్ డైరెక్టర్ ఎవరు, అండ్ వాళ్ళిద్దరు ఎందుకు కలవాల్సి వచ్చింది? ఇక దేశాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ స్టార్ హీరో ఎవరు, అంతగా వెయిట్ లాస్ చేయించినటువంటి ఆ హీరో ఎవరు, అండ్ చేపించినటువంటి ఆ డైరెక్టర్ ఎవరు? సో ఈ రోజు ఈ విషయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సో ఇందులో నెంబర్ 1 ఫస్ట్ కంటెంట్లో చూసుకున్నట్లయితే స్టార్ డైరెక్టర్ మరో స్టార్ డైరెక్టర్ని కలిశారు. రీసెంట్గా చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగ పేరు మారుమోగుతున్న విషయం మనకు తెలిసిందే కదా. సో రీసెంట్గా ఈయన ఆఫీస్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటో ఉండడం అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి గారిని మెగాస్టార్ చిరంజీవి గారు కలవటం అనేటటువంటిది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి ఒక వీడియో అనమాట. ఇక దాని తర్వాత లేటెస్ట్గా చూసుకున్నట్లయితే రామ్ చరణ్ డైరెక్టర్ అయినటువంటి మన లేటెస్ట్ బుచ్చిబాబు గారితో రామ్ చరణ్ గారు సినిమా తీస్తున్నారు కదా. సో ఈ బుచ్చిబాబు గారు రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో ఒక స్టార్ డైరెక్టర్ ఇంకో స్టార్ డైరెక్టర్ని ఎందుకు కలుస్తారు? సో ఇద్దరు కలిసి మంత్రాలు జరుపుతున్నారా, లేదంటే ఏదైనా సజెషన్స్ కోసం ఏమైనా కలిసారా అన్న విషయం డౌట్ వచ్చినప్పుడు సో అసలు విషయం ఏంటంటే సో మెగాస్టార్ చిరంజీవి గారిది సందీప్ రెడ్డి వంగ ఆఫీస్లో ఫోటో ఉన్న విషయం మనకు తెలిసిందే. సో ఈ ఫోటోని ఎందుకు పోస్ట్ చేశారని సందీప్ రెడ్డి వంగ ఆ టైంలో అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను బిఫోర్ సినిమాలకు వచ్చే ముందర ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు చాలా అభిమానం. అందులోనూ పర్టికులర్గా ఆ సీన్ ఏదైతే ఆ పోస్టర్ ఏదైతే ఉందో సో ఆ సీన్లో నాకు ఆయన యాటిట్యూడ్ నచ్చింది. సో అప్పటి నుంచి నా సినిమాలో కూడా అవే యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నానని చెప్పి సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు బుచ్చిబాబు గారు ఎందుకు వెళ్ళారా అని క్వశ్చన్ రైజ్ అయినప్పుడు సో ఆయన కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అంట. సో ఈ క్రమంలోనే ఆయన సందీప్ రెడ్డి వంగ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిరంజీవి గారి ఫోటోతో ఇద్దరు కలిసి ఒక ఫోటో దిగడం జరిగింది. అంటే ఫోటోని తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో అంతేగాని ఇంతకు మించి ఏం లేదు. సో చాలా మంది ఏమనుకున్నారంటే సందీప్ రెడ్డి వంగ కూడా స్టార్టింగ్లో చిరంజీవి గారి ఫోటోని పోస్ట్ చేసినప్పుడు సో ఈయన సినిమా చేయబోతున్నాడంటే ఖాళీ లేదు. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ప్రెసెంట్ ఒక లైనప్లో కొన్ని సినిమాలు ఉన్నాయి అండ్ అలానే సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ స్పిరిట్తో బిజీగా ఉన్నాడు. సో ఈ క్రమంలో వాళ్ళిద్దరు చేసే ఛాన్సే లేదు. ఇక దాంతోపాటు బుచ్చిబాబు ఏమైనా చిరంజీవి గారితో ప్లాన్ చేస్తున్నారా, అందుకని ఇటువంటి హింట్స్ ఇస్తున్నారా అని ఆలోచిస్తే బుచ్చిబాబు కూడా ప్రెసెంట్ రామ్ చరణ్తో చాలా బిజీగా ఉన్నాడు. అంటే కథ పరంగా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ క్రికెటర్గా చూపించబోతున్నాడు. సో అందువల్ల ఏంటంటే స్క్రిప్ట్ పరంగా కూడా చాలా వర్క్లో బిజీగా ఉన్నారు. సో ఈ క్రమంలో తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇద్దరు చాలా క్యాజువల్గా చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ ఫోటో బాగా నచ్చి ఇద్దరు కూడా అక్కడ స్టిల్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ ఫోటోసే ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతున్నాయి. సో మీకు నెక్స్ట్ రాబోతున్నటువంటి రామ్ చరణ్ గారి సినిమా, ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ సినిమా ఉన్నాయి కదా. సో ఈ ఇద్దరు డైరెక్టర్స్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటి, మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నెంబర్ 2, సో ఒక స్టార్ హీరో దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడని చెప్పాం. కాస్త కాంట్రవర్సీగా ఉన్నప్పటికీ అసలు విషయం చెప్తారండి. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే పుష్ప 2 సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజే మారిపోయింది. సో పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని ఆల్మోస్ట్ 1800 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో ఈ క్రమంలో ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలంటే కాస్త మెంటల్ ప్రెషర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినటువంటి సినిమా కదా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అడిగేసినప్పుడు కాస్త ఆచితూచి వేయాలి. అండ్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి గురూజీ, మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఒక మైథలాజికల్ ఒక పీరియాడిక్ డ్రామా ఒక ఫిల్మ్ అయితే రాబోతోంది. ఇక దాంతోపాటు అట్లీ డైరెక్షన్లో కూడాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నారు. దీనికి కూడా భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. సుమారు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమాకి 350 నుంచి 400 కోట్ల వరకు ఖర్చు అవుతుందంట. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి యూరోప్ కంట్రీస్లో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. సో ఇలా సోలోగా ట్రిప్ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటబ్బా అని అడిగినప్పుడు నార్మల్గా అంటే హాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళు ట్రై చేసే విషయం ఏంటంటే ఒక మూవీకి ఇంకో మూవీకి వెళ్ళేసరికి యాక్షన్ సీన్స్, ఆ ప్రీక్వెల్ సీన్స్ అవన్నీ ఉంటాయి కదా, సంథింగ్ షూటింగ్ సీన్స్. సో ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. సో దీనికోసం అని పీస్గా ఉండటానికి కొన్ని దగ్గర యోగా ట్రైనింగ్స్ ఇస్తారంట, మెడిటేషన్ ట్రైనింగ్స్ లాంటివి. సో యూరోప్ కంట్రీస్లో ఈ మెడిటేషన్ ట్రైనింగ్ సెంటర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ కంటే కూడాను కాంట్రవర్సీలో కాస్త ఎక్కువ ఇరుక్కోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా చాలా ఆడియన్స్ దగ్గర నుంచి ఫ్యామిలీకి కూడాను కాస్త థ్రెటింగ్స్ వచ్చాయి. అండ్ ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రెషర్ వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో రీసెంట్గా బయటకు రావడం జరిగింది. కానీ సో ప్రెసెంట్ అవన్నీ వదిలేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే కాస్త పీస్ కావాలి.
సో ఆ పీస్ కోసమని ప్రెసెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యూరప్ కంట్రీస్కి వెళ్ళినట్టు, అది వితౌట్ ఫ్యామిలీతో. సో ప్రెసెంట్ మైండ్ ఫిట్నెస్ కోసం అండ్ మైండ్ ఫ్రీగా ఉండటం కోసం అండ్ మెడిటేషన్, యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తున్నారంట. సో ఈ క్రమంలోనే ఆయన యూరప్ కంట్రీస్కి వెళ్ళినట్టు ప్రెజెంట్ వినిపిస్తున్నటువంటి టాక్. సో నెక్స్ట్ రాబోతున్నటువంటి 2 ప్రాజెక్టుల మీద కూడాను చాలా జాగ్రత్తగా అడుగులేకపోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో రాబోతున్నటువంటి అట్లీ మూవీ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మూవీస్లో సో మీరు ఏ మూవీ కోసం ఎగిరిగా వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇక నెంబర్ 3, సో ఒక హీరో 1 కాదు 2 కాదు ఏకంగా 14 కిలోలు తగ్గాడు. సో ఆ 14 కిలోలు తగ్గినటువంటి స్టార్ హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు, అంత డెడికేషన్ ఉండేటువంటి యాక్టర్ మన టాలీవుడ్లో ఉన్నారంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ఏ. ఎస్, ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తారక్ అన్న సినిమా చేయబోతున్నారు. డ్రాగన్ అనేటటువంటి వర్కింగ్ టైటిలే, మేబీ ఇది ఫ్యూచర్లో మార్చేసే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్గా రుక్మిణి వసంత్ ఉన్నప్పటికీ కూడాను సో ఈ కాస్టింగ్ సంబంధించి మలయాళం యాక్ట్రెస్ కూడా తీసుకోబోతున్నారు అనమాట. చాలా మంది కాస్టింగ్ కూడా చాలా క్రూగా ఉండబోతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి తారక్ అన్న 2 రోల్స్లో కనిపించబోతున్నారు. అంటే ఒకే క్యారెక్టరే బట్ డ్యూయల్ సీజన్స్లో, అంటే లైక్ యంగర్ వర్షన్ లేదంటే కాస్త ఓల్డర్ వర్షన్, ఈ వర్షన్లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడంట. సినిమాకి సంబంధించి ఆడియన్స్ తారక్ అన్నతో చేయం కోరుకుంటారు, ఒక మాస్ ఎలివేషన్స్. సో ఆ మాస్ ఎలివేషన్స్ని ఎగ్జాక్ట్గా ఇచ్చేటటువంటి ప్రయత్నంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. సో సినిమా ఏంటంటే 2026 జనవరి సంక్రాంతి ఏదైతే ఉందో సో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. సో దీని మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రెజెంట్ చేస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి కూడా భారీ బడ్జెట్నే కేటాయించారు. ఇక సినిమాకి సంబంధించినటువంటి ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సుమారు 14 కిలోలు వెయిట్ లాస్ చేయమని చెప్పి ప్రశాంత్ నీల్ గారు చెప్పారంట. సో డైరెక్టర్ గారు ఏం చెప్తే అది ఇవ్వడం మన తారక్ అన్నకి అలవాటే కాబట్టి సో ఓవరాల్గా 14 kgs తగ్గిపోయారు. ఆల్రెడీ సినిమాకి సంబంధించి షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ దానికి సంబంధించినటువంటి ఫోటోస్ అన్ని కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా జనవరిలో సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి ప్రెజెంట్ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇక తారక్ అన్న దగ్గర నుంచి 2024లో మనకి దేవరా రావడం జరిగింది. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ 2025లో బాలీవుడ్ మూవీ అనేటువంటి వార్ 2లో మనకు కనిపించబోతున్నారు హృతిక్ రోషన్తో పాటు. సో ఈ క్రమంలో ఎన్టీఆర్ అన్న పడేటటువంటి స్ట్రగుల్ని ఈ ఫోటోలో న్యూస్లో చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. సో మీకేమనిపిస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ నార్మల్గా తెలుసు యమదొంగ సినిమాలో రాజమౌళి గారి కోసమని ఇంత వెయిట్ లాస్ అవడం జరిగింది తారక్ అన్న. సో అంత కష్టపడి వెయిట్ లాస్ అవుతున్నారంటే ఖచ్చితంగా కథలో కంటెంట్ పీక్స్ లెవెల్లో ఉంటుందన్న విషయం అర్థమైపోయింది. అండ్ ఇప్పటికే ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి వచ్చినటువంటి KGF చాప్టర్ 1, చాప్టర్ 2 కావచ్చు, సలార్ కావచ్చు, సో 3 సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ సినిమాలే. సో అందువల్లనే ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి రాబోతున్నటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. సో ఇవన్నమాట ఈ రోజు వచ్చినటువంటి 3 అప్డేట్స్. సో ఈ 3 అప్డేట్స్ మీద మీకు బాగా నచ్చినటువంటి అప్డేట్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ కంటెంట్స్ మీకు ఒక 10 నిమిషాల్లో కావాలంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.